ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నూతనంగా ప్రవేశపెట్టిన తెలంగాణ భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని మండలంలోని సింగరేణి గిద్దవారిగూడెం వెంకటయ్య తండా గ్రామాలలో నిర్వహించి రైతుల వద్ద నుండి భూ సమస్యల వివరాలను దరఖాస్తులను స్వీకరించి రసీదు ఇవ్వడం జరుగుతుంది అని గ్రామాల్లో జరిగే భూభారతి సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి అని తహసీల్దార్ సంపత్ కుమార్ సూచించారు. షెడ్యూల్ వారీగా గ్రామాల్లో జరిగే సదస్సులలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిటి కృష్ణయ్య, ఆర్ఐ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అట్లా చేసినప్పుడే మీరు తీస్తూనే ఉండండి, న్యాచురల్గా ఉండాలి ఫోటో. డాక్యుమెంట్ అంటే ఒకవేళ కొన్నది అన్నట్టు రాష్ట్ర కాగితాలు అయ్యి డాక్యుమెంట్ అండి. చట్టము ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ ఇందులో ఈరోజు సింగరేణి మండలంలో చేపట్టినటువంటి భూ సమస్యల గురించి చిన్నకారు సన్నకారు రైతులందరూ చేసుకోవడానికి, భూమి పట్టాలు చేసుకోవడానికి దాదాపు ఒక 50 దాకా దరఖాస్తులు వచ్చినవి. మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క భూ సమస్యలను అందరూ అధ్యయనం చేసుకోవాలని కోరుకుంటూ, మరి రేపు కూడా 18వ తారీఖు వరకు నడుస్తుంటాయి మొత్తం సింగరేణి మండలం లోపల. ఏమైనా ఉండేది ఉంటే మీ యొక్క సమస్యలు మాకు తెలియపరచండి, మేము దరఖాస్తు ఇవ్వండి, తీసుకొని వాటిని మీకు మేము హెల్ప్ డెస్క్ కూడా ఆఫీస్లో ఉంటుంది.